हश्र में फिर मिलेंगे मेरे दोस्तों। కుల్లు నఫ్సిన్ జాయకతుల్ మౌత్, పుట్టిన ప్రతి జీవి కూడా మరణం యొక్క రుచి చవి చూడాల్సిందే. ఫజిలతు షేక్ జావేద్ ఉస్మాన్ రబ్బానీ గారు ఈరోజు మధ్యాహ్నం చెన్నైలోని ఓ హాస్పిటల్లో ఆయన తుది శ్వాస వదిలారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన పాపాలని క్షమించి షేక్ జావేద్ ఉస్మాన్ రబ్బానీ గారికి జన్నత్లో ఉన్నతమైనటువంటి స్థానం జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. షేక్ జావేద్ ఉస్మాన్ రబ్బానీ గారు మీలో చాలా మందికి సుపరిచితులే. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్పీకర్స్లో ఒక స్పీకర్గా ఆయన పరిగణించబడతారు. ఒక గొప్ప ఆలిమే దీన్, మంచి తఖ్వా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా అనునిత్యం కూడా ఆయన అల్లా ధర్మాన్ని మానవాళికి చేరవేయడానికి చాలా దూర ప్రదేశాలకు ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు. నాకు కూడా ఒక మంచి స్నేహితుడు ఆయన. గతంలో నేను కూడా ఆయనతో పాటు వేదికను పంచుకున్నాను. నాతో చాలా ఆప్యాయంగా ఆయన మాట్లాడుతుంటారు. ఈరోజు మన ముస్లిం సమాజం ఒక గొప్ప ఆలిమే దీన్ని కోల్పోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన పాపాలను క్షమించి ఆయనకు జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించుగాక. షేక్ ఆయన పవిత్ర హజ్ యాత్రను ముగించుకొని నిన్ననే హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ నుండి ఆయన చెన్నై వెళ్ళారు. ఆయన ఆరోగ్యం కాస్త ప్రయాణంలోనే కొద్దిగా ఆయనకు అనారోగ్యం చెడిపోయింది. ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. ఈరోజు మధ్యాహ్నం హాస్పిటల్లోనే ఆయన తుది శ్వాస వదిలారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. షేక్ జావేద్ ఉస్మాన్ రబ్బానీ గారు ముస్లిం సమాజంలోని ఒక ఆనిముత్యం లాంటి వారు. ఒక విధంగా చెప్పాలంటే అల్లా తరపున ఒక గొప్ప వరం ఇలాంటి దాసులు ఈ భూమిపై ఉండడం. కానీ అలాంటి గొప్ప వరాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా తొందరలోనే ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే జావేద్ ఉస్మాన్ రబ్బానీ గారికి కేవలం 40 సంవత్సరాలు మాత్రమే. యుక్త వయసులోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన వైపునకు తన దాసుని పిలుచుకున్నాడు. సోదరులారా, ఈ సంఘటన ద్వారా ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. అదేంటంటే జావేద్ ఉస్మాన్ రబ్బానీ గారి యొక్క అవసరం మన ముస్లిం సమాజానికి ఎంతగానో ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎంతోమంది ముస్లిం యువతకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. అనునిత్యం కూడా ఆయన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఒక గొప్ప ఆలిం, గొప్ప మేధావి, గొప్ప ఇంటలెక్చువల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తక్కువ వయసులోనే తన వైపునకు పిలుచుకున్నాడు. ఒక దాసుని అవసరం ఉన్నప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన వైపునకు పిలుచుకున్నాడు. మరి అలాంటప్పుడు నీ అవసరం, నా అవసరం అల్లాహకు ఎంత ఉందో ఒకసారి మనం మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోదరులారా, ఈరోజు చావు అనగానే, మరణం అనగానే మనకు ఒక 60-70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ తర్వాత చావు గురించి ఆలోచిద్దామని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం. కాబట్టి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా తెలియజేశాడు, తాను రేపు ఎక్కడ చనిపోనున్నదో ఏ ప్రాణి కూడా తెలియదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఈరోజు చావు అనగానే ఇంకా చాలా సమయం ఉంది అనేటటువంటి ఒక అపోహలో మనం ఉన్నాము. జావేద్ ఉస్మాన్ రబ్బానీ గారి యొక్క మరణం మనందరికి కూడా ఒక గుణపాఠం. మనం కూడా రేపు చనిపోతాం. చనిపోతే నిజంగా మన పాపాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేసి స్వర్గంలో మనల్ని ప్రవేశపెడతాడని గట్టి భరోసా మనకు ఉందా? మన పాపాలు ఎలా ఉన్నాయి? మనం ఎలా జీవితం గడుపుతున్నాం? ప్రతి వ్యక్తి కూడా ఈరోజు పాపాలకు అతీతంగా ఎవరు లేరు. ఏదో విధంగా మనం పాపాల్లో ఉన్నాం. కాబట్టి సోదరులారా, మరణం ఎప్పుడైనా సంభవించవచ్చని మరోసారి మనకు అర్థమైంది. కాబట్టి మనం చిత్తశుద్ధిగా తఖ్వాతో జీవితం గడిపేటటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే షేక్ జావేద్ ఉస్మాన్ రబ్బానీ గారి యొక్క పాపాలను క్షమించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించుగాక. గతంలో ఆయన చావు గురించి చేసినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో అదొకసారి ఇక్కడ మీరు చూడండి. जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा। मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा। काम आने वाली चीज सिर्फ और सिर्फ तुम्हारा ईमान और तुम्हारा इल्म और तुम्हारा अमल सालेह है. అయితే సోదరులారా, జావేద్ ఉస్మాన్ రబ్బానీ గారి యొక్క జనాజా ఈ రోజు ఇషా నమాజ్ తర్వాత మస్జిద్ సలాం చెన్నైలోని ఆయన అంత్యక్రియలు జనాజా నమాజ్ అనేది జరుగుతుంది. అయితే ఎవరైతే చెన్నై వెళ్ళలేరో వారందరికీ కూడా వారి వారి మస్జిదుల్లో గాయబానా జనాజా నమాజ్ కూడా చదువుతున్నారు. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతాల్లో షేఖ్కి మగ్ఫిరత్ కోసం మీరు దువా చేయండి. మీకు ఒకవేళ అవకాశం ఉంటే మీ మస్జిద్ కమిటీ వాళ్ళతో మాట్లాడి ఆయన కోసం మీరు గాయబానా జనాజా నమాజ్ చదివి మనమంతా కూడా షేక్ జావేద్ ఉస్మాన్ రబ్బానీ గారి కోసం దువా చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షేక్ యొక్క పాపాలను క్షమించి ఆయనకు జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. हश्र में फिर मिलेंगे मेरे